సాధన సంపత్తి యుగల సాధన సంపత్తి యుగల సాధకుడుక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి యురుతారా భక్తిన్ శరణని మ్రొక్కి మరి మారే యోక్తిన్ బోధ చేయుము పుణ్య పురుష మా బోంట్లకు సాధించదగు ముఖ్య సాధనాని బల్కే యురుతారా భక్తిన్ శరణని మ్రొక్కి మరి మారే యోక్తిన్. అమ్మ మరి రెడ్డి గారు చదివితే తాళం కొట్టారు, నేను చదివితే ఒక్కడ తాళం కొట్టలేదు అంటే నాకు తాళం రాదనేగా, అంతేనా? ఓకే. ఇక్కడ సాధన సంపత్తి యుగల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురినిగాంచి యురుతార భక్తిని శరణని మృక్కి మరిమారి యుక్తిని. ఒక ఆయనకి సంసారం బాధ అనిపించిందట. ఏమనిపించింది? ఎలాంటి బాధ? ఘోరమైనటువంటి బాధ. ఘోర సంసారమున బాధపడలేక, ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున, తన పుణ్యోదయమున. చూడమ్మా, ఆయనకు సంసారం బాధ అనిపించిందంట. మామూలు బాధ కాదు. మామూలు బాధ అయితే ఘోర అని అనరు కదా. ఘోర అనే పదం ఎప్పుడు వాడతాం? బాగలేకపోతే బాగలేదని అనాలి. అమ్మో ఘోరంగా ఉంది తల్లోయి, ఆ పరిస్థితి ఘోరంగా ఉందంటే ఏంటి అర్థం? నొక్కి చెప్పినట్టు, నొక్కి చెప్పినట్టు. మనకి ఇప్పుడు సంసారంలో బాధ ఉందా? ఆయన పద్యంలో రాసిన ఆయనకు బాధ ఉంటే ఉండొచ్చు, రాసిన పద్యం రాసిన ఆయనకి బాధ ఉండొచ్చు. మనకి హ్యాపీగానే ఉంది కదా అమ్మ. మనకి బాధ ఉంటే మరి ఇంట్లో ఉండకుండా ఎటో పోయేవాళ్ళం. ఇంకోటమ్మా, వ్యవహారికంగా ఉండేటువంటి సంసారంలో ఉండేటువంటి బాధను తప్పించుకోవడం కోసం మీరు పెద్ద రిస్క్ పడాల్సినటువంటి అవసరం లేదు. 4 వేసుకుంటే బ్యాగులో ఏంటయి 4 లక్కారాలు వేసుకోండి. కోట్లు కాకపోయినా కానీ ఒక 4 10 సంచిలో వేసుకొని ఇంట్లో చెప్పకుండా ట్రైన్ ఎక్కిపోతే అమ్మా, రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ ట్రైన్ ఉంటే అది ఎక్కి కూర్చున్నాం అనుకో, ఎవరు కనుక్కుంటారు? ఫోన్ కూడా ఆడే పడేసిను. ఇప్పుడు సంసారం బాధించిందా నిన్ను అమ్మా? అంటే మరి శాస్త్రాల్లో చెప్పిన సంసార బాధ ఇదా అమ్మా? భగవద్గీతలో కానీ శాస్త్రాల్లో చెప్పినటువంటి సంసారం ఇది కాదు. భార్య పిల్లలతో కూడి ఉన్నటువంటి, భర్త పిల్లలతో కూడి ఉన్నటువంటి సంసార బాధను తప్పించుకోవడం కోసం గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదని చెప్పారు. దానికోసం నువ్వు మంత్రం చదువుకోవక్కల్లా, దానికోసం నువ్వేం ధ్యానం చేయాల్సిన అవసరం లేదన్నారు. దాన్ని తప్పించుకోవడానికి 4 డబ్బులు ఉంటే చెప్పకుండా బ్యాగులు వేసుకొని పోతే చాలు, ప్రశాంతంగా నువ్వు బతకొచ్చు ఎక్కడైనా అని చెప్పారు. చాలామంది అదే చేస్తూ ఉంటారు. చాలామంది ఇంట్లో అరిసిందనుకో చెప్పకుండా వెళ్తారు. ఏమిటి గురుగారు పొద్దాకలు ఆడవాళ్ళని అంటారు, మేము మగోళ్ళని అరవరా, మగోళ్ళు అరవరా అంటే అట్లా కూడా మగోళ్ళు అరిస్తే కూడా వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. సంథింగ్ ఎగ్జాంపుల్ మనం అలా చెప్పుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 4 డబ్బులు వేసుకొని వెళ్తారు. అలా వెళ్ళేదానికి ఏమైనా కష్టమమ్మా? దానికి ఏమన్నా స్కిల్స్ కావాలా? ఇంట్లో 4 డబ్బులు బ్యాగులు వేసుకొని ఎన్నిసార్లు షాపింగ్కి వెళ్ళలేదు మనం చెప్పకుండా అమ్మా? ఇంట్లో పెద్ద ఆయనకి చెప్పకుండా ఎన్నిసార్లు మనం షాపింగ్లకు వెళ్ళలేదు, ఎన్ని చీరలు కొనలేదు, ఫ్రెండ్స్కి ఎన్ని కొని పెట్టలేదు. దీనికోసం పెద్ద ఈ స్కిల్స్ అన్నీ అందరికి ఉంటాయి. ఇలాంటి స్కిల్స్ అందరికి ఉంటాయి. దీనికోసం పుస్తకాలు చదవక్కల్లా, దీనికోసం మంత్రాలు చదవక్కల్లా, దీనికోసం ఏ ధ్యానం చేయక్కల. మరి ఇప్పుడు ఏ సంసారం బాధ అనిపించింది నీకు? ఇప్పుడు ఏ సంసారం బాధ పెట్టిందని చెప్పి ఇప్పుడు నువ్వు ఉన్న పనులన్నీ వదులుకొని ఆశ్రమాల చుట్టూ, దేవాలయాల చుట్టూ, గురువుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం నీకేమొచ్చా? నిన్ను బాధ పెట్టినటువంటి సంసారం ఏంటి? ఏం గౌరీ, మనల్ని బాధ పెట్టేటువంటి సంసారం ఏది చెప్పమ్మా? అమ్మా
అది ఫైనల్. మిడిల్లో ఇంకో సంసారం ఉంది. మిడిల్లో ఇంకో సంసారం. సంసారాన్ని 3 స్థాయిల్లో చెప్పారమ్మా. 1 బాహ్య సంసారం, 2 అంతర సంసారం, 3 అనాది సంసారం. అనాది సంసారం 3 స్థాయిల్లో చెప్పారు. 1 బాహ్య సంసారం, భార్య పిల్లల కుటుంబంతో ఉండేటువంటిది, దాన్ని తప్పించుకోవడం తేలిక అనుకున్నాం. ఇంకోటి అంతర సంసారం అన్నారు. అంతర సంసారం అంటే మనసు ఇంద్రియాలతో చేసేటువంటి ఫ్రెండ్షిప్. మనసు వేటితో అటాచ్మెంట్ అయి ఉంటుంది? ఇంద్రియాలతోటే అటాచ్మెంట్ అయి ఉంటుంది. ఎప్పుడూ ఆడే కూర్చొని ఉంటుంది, ఇంద్రియాల దగ్గరే కూర్చొని ఉంటుంది, ఎంట్రెన్స్లో కూర్చొని ఉంటుంది. ఎంట్రెన్స్లో కూర్చొని ఉంటుంది. దారిని పోయేప్పుడు తనకి ఏది నచ్చితే ఎమ్మటే తీసి లోపలేస్తుంది. మొత్తం ముందే కూర్చుంది అమ్మ, దానికి దగ్గరలో ఏది పోయినా కానీ తీసి లోపలికి పడేస్తుంది అనమాట. అంటే ఏం పడేస్తుంది? వెళ్తున్నారు, ఒక మంచి రూపం కనబడింది అనుకో, మా కన్ను ఏం చేస్తుంది? ఎమ్మటే ఆ రూపాన్ని లోపల పడేసుకుంటుంది. అవునా కదా? వెళ్తున్నాం, మంచి బిర్యానీ స్మెల్ వచ్చింది. దేనికి వచ్చింది స్మెల్? ముక్కుకి. ముక్కు ఎమ్మటే ముక్కు లోపల పడేసింది బిర్యానీ స్మెల్ని. ఆ స్మెల్ పోయి నాలుక తగిలింది. దేని తగిలింది? నాలుక తగిలింది. ఎప్పుడైనా ముక్కులోకి వెళ్ళినటువంటి స్మెల్ నాలుక తగిలిందిలో నాలుక మీద లాలాజనం ఊరుతుందనమాట. పెట్టించు బిర్యానీ, పెట్టించు 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 అని ఎమ్మటే పోయి నోట్లో పడేసిండు, నాలుక మీద పడేసిండు. అర్థమైందమ్మా? కొన్ని శబ్దాలు, కొన్ని స్పర్శలు, కొన్ని రూపాలు, కొన్ని రుచులు, కొన్ని వాసనలు, ఇవే శబ్ద స్పర్శ రూప రస గంధములనేటువంటి ఈ 5 విషయాలతో మనసు సంసారం చేస్తుంది. ఎన్ని గంటలు చేస్తాం ఇది? మనసు ఇంద్రియాలతో ఎన్ని గంటలు ఫ్రెండ్షిప్ చేస్తుంది? 1 గంట, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, అంతేగా. మిగతా టైంలో మనం ఊరుకుంటామా? ఎంతసేపు చేస్తామా ఫ్రెండ్షిప్? మనసు ఇంద్రియాలతో ఎంతసేపు ఫ్రెండ్షిప్ చేస్తాయి? ఇప్పుడు పొద్దాక చెవుల కాడ కూర్చుంటుందా? కళ్ళ దగ్గరే ఉంటుందా? ముక్కు దగ్గరే ఉంటుందా? నాలుక దగ్గరే ఉంటుందా? చర్మం దగ్గరే ఉంటుందా? దానికి వేరే ఏం పని లేదా? ఏమలత? మనసుకు వేరే ఏం పని లేదా? అంటే బయట నుంచి ఏమన్నా లోపలికి వచ్చేవి ఉంటే ఆడ కాసుకొని ఉంటుంది. ఏమీ రావట్లేదు అనుకోమ్మా, బయట నుంచి ఏమి రావట్లేదు అనుకో, దానికి అదేమన్నా తెలివి తక్కువదా? ఇంతకుముందు లోపల పడేసి ఉన్నాయిగా, అవన్నీ బయటికి తీస్తుంది. పాత పంచాయతీ మొత్తం బయటకు తీస్తుంది. అది ఈ జన్మయే కాదు, గత జన్మే కూడా తీస్తుంది. ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం వాళ్ళ తోటి కోడలను ఏమో కొట్టిందనమాట. అది గుర్తు తెచ్చుకొని సంతోషించింది. అంటే మనసు ఉంటే కాసేపు భవిష్యత్తులో ఉంటుంది, లేకపోతే గతంలో అర్థమైనా? భూతకాలంలోనైనా ఉంటుంది, భవిష్యత్తులోనైనా ఉంటుంది, వర్తమానంలో ఉండదు. అది దానికి ఇష్టం లేని పని ఏంటంటే వర్తమానంలో ఎక్కువసేపు ఉండదు అన్నమాట. వర్తమానం అంటే ఏంటి? ఎప్పుడు ఉంటామమ్మా? ఇప్పుడు మనం ఉండేది ఏదైతే ఉన్నదో వర్తమానం. అది ఎక్కడున్నాం ఇప్పుడు? వర్తమానంలో ఆశ్రమంలో ఉన్నాం. ఆశ్రమంలో ఏం జరుగుతుంది? సత్సంగం జరుగుతుంది. ఇంత సత్సంగం జరుగుతున్నా వర్తమానంలో మనం ఉన్నా కానీ అది ఎమ్మటే భూతకాలంలోకి వెళ్ళొచ్చింది అనమాట. అర్థమైందమ్మా? 12 సంవత్సరాల క్రితం కాశీ వెళ్ళినప్పుడు ఏదో గుర్తొచ్చింది, అది ఇప్పుడు గుర్తుకు తీసుకొస్తుంది అనమాట. ఆగులేకి గురువుగారు చెప్పే ఉపన్యాసం, ఎప్పుడు చెప్పే ఉపన్యాసం, ఎనికి బా అని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి డిస్ప్లే చేసుకొని ఉంటుంది అనమాట. లేకపోతే భవిష్యత్తులో ఒకళ్ళు యాపిల్ ఫోన్ పట్టుకొని వచ్చారు. ఇప్పుడు కోటేశ్వరరావు గారు వచ్చారనుకోమ్మా, యాపిల్ ఫోన్ పట్టుకొని ఇట్లా వచ్చారనుకో, అప్పుడు వెంటనే భవిష్యత్తు గుర్తొచ్చుద్ది. నేను వచ్చే సంవత్సరం సంక్రాంతి కల్లా కొందాం అనుకున్నది ఇట్లాంటి ఫోనే. ఏమైంది? అర్థమవుతుంది? కాసేపు భవిష్యత్తు, కాసేపు భూతకాలం. ఉన్నది వర్తమానం, కానీ వర్తమానం గురించి ఆలోచించేటువంటి పరిస్థితి దానికి ఉండదు. దానికి ఇష్టం లేని పనే అది. వర్తమానంలో జీవించడం దానికి అస్సలు ఇష్టం ఉండదు. అర్థమైందమ్మా? ఇలా మనసు ఇంద్రియాలతో కలిసి జీవిస్తూ ఉంది. అలా జీవించడం కోసమే ఇప్పుడు ఇన్ని జన్మలు ఎత్తిచ్చింది మనకు. మనం ఇన్ని జన్మలు ఎత్తడానికి కారణం ఎవరు? మనసు ఇంద్రియాలతో కూడి జరిపినటువంటి వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ వ్యవహారం. అలా ఆ వ్యవహారం ద్వారా వచ్చినటువంటి అనుభవాలు ఏవైతే ఉంటాయో, ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుభవించడం కోసమే మళ్ళీ మళ్ళీ జన్మకొస్తూ ఉంటాం.
జన్మకి ఎందుకు వచ్చాం? గత జన్మ సంస్కారాలు, గత జన్మ యొక్క కర్మలు, గత జన్మ యొక్క వాసనలు అంటాం. మా వాసనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? గత జన్మ వాసన నీకెక్కడొచ్చింది అంటే, వాసన అంటే మనం ఒక విషయాన్ని పదే 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 అనుకుంటూ ఉంటే అదే వాసనగా పరిణితి చెందిద్ది. సపోజ్ ఉదాహరణకమ్మ, వాసన ఎలా ఏర్పడుతుంది? వాసన అంటే ముక్కు ద్వారా పీల్చుకునేదా గురువుగారు? ఇప్పుడు చెప్పుకునే వాసన ఎట్లాంటిది అరుణ? ఎలాంటి వాసన? ముక్కుతో పీల్చుకునే వాసన కాదు, ఒక అనుభవం ద్వారా, ఒక అనుభవంలో మనసులో ఏర్పడేటువంటి ఒక అనుభవం. ఎట్లా అంటే అమ్మా, వాళ్ళ ఇంటి పక్కనే బజ్జీల బండి పెడుతున్నారు. వాళ్ళ ఇంటి పక్క ఎదురుగా అనమాట, వాళ్ళ ప్లేసే అనమాట, అది వాళ్ళ ప్లేసే అనమాట. వాళ్ళ ప్లేస్లో బజ్జీ బండి పెడుతుంటే ముందే కాంటాక్ట్ అనమాట. మా ప్లేస్లో బజ్జీ బండి పెడుతున్నావు కాబట్టి రెంటే మాకు రోజు 12 బజ్జీలు ఇవ్వాలి, కాంటాక్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు అనమాట, వాళ్ళిద్దరు వాళ్ళ అబ్బాయి ముగ్గురు ఉంటారు. 12 బజ్జీలు రోజుకు తలా 4 తింటారనమాట. తలా 4 తింటారు, రోజు తింటున్నారు. ఏమైంది రోజు తినటం వల్ల? ఒక్క రోజైనా బజ్జీ లేకపోతే జీవించినట్లు అనిపించట్లా. బజ్జీ తినని రోజు బ్లాంక్గా ఉంటుంది. ఇప్పుడు ఊరికి వెళ్ళారు 4 రోజులు ఊరికి వెళ్తే మరి ఈ బజ్జీలు ఉంటాయా? ఉండవు. కానీ అక్కడ కూడా ఆ టైంలో మళ్ళీ బజ్జీల బండి కాడికి వెళ్ళి తలా 4 బజ్జీలు కొనుక్కొని తింటేనే వీడికి సాటిస్ఫాక్షన్ అనిపించింది. అంటే ఏంటి అంటే, బజ్జీలు అప్పుడు అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా మళ్ళీ బజ్జీలు తినాలి అనేటువంటి తలంపు ఏదైతే ఉన్నదో ఆ తలంపు ఎక్కడ పుడుతోంది? అమ్మ, ఉన్నట్టుండి నెక్లెస్ కొనాలనే ఆలోచన నీకు ఎక్కడి నుంచి కలుగుతుంది? బజ్జీలు తినాలని ఎందుకు కలుగుతుందంటే, ఇంతకుముందు తిన్నున్నాడు కాబట్టి, ఇంతకుముందు ఎక్కువసార్లు తిని ఉన్నాడు కాబట్టి మళ్ళీ బజ్జీ కనపడగానే తినాలనుకుంటున్నాడు. బజ్జీ కనపడకపోయినా కానీ దాని యొక్క ప్రేరణ, లోపల ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి ఆ సంస్కారం ఏదైతే ఉంటుందో, ఆ వాసన ఏదైతే ఉండదో అది మనల్ని ప్రేరేపించి అటువైపు అట్రాక్ట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని మనకిక్కడ ఏమన్నారు? వాసన అన్నారు. అలాంటి వాసనలతోనే మనం అనేకమైనటువంటి జన్మలు ఎత్తాం. ఎన్ని జన్మలు ఎత్తాం? ఇందాక చెప్పుకున్నాం, ఎన్ని జన్మలు ఎత్తామనేటువంటి దానికి లెక్క లేదని చెప్పాం. ఇక ఎన్నో ఎత్తాం గురువు గారు, మరి కంక్లూడ్ చేసుకుందామా? ఇక ముందుకు పోకుండా ఆగుదామా అమ్మా? అంటే ముందుకు పోకుండా ఆగటం అంటే ఏంటి అంటే, దీంతోటే సరిపెట్టుకుందామని అర్థం. నా ఉద్దేశం ఏంటంటే, ఇక మరి గురువుగారి దగ్గరకు వచ్చాం కదా, ఇక దీంతోటే సరిపెట్టుకుందామనే ఉద్దేశంతో నేను అంటున్నా. ఏం గురువుగారు బాగానే ఉందిగా, ఎట్లా ఏముంది? ఇంకో 4 జన్మలు ఎత్తితే దండగేముంది మాకు? అనవసరంగా మీరు ఆశ్రమానికి వచ్చాక మమ్మల్ని బరేగిరికి ఇచ్చారే, ఎంటర్టైన్మెంట్ లేకుండా చేశారే. ఏముంది? 4 జన్మలు ఎత్తితే 4 జన్మలో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు కదా అంటే, వద్దని మనకు అనిపించాలి. అంటే ఎవరు కనిపించింది? ఒక భక్తుడు కనిపించిందంట. ఏమని? ఘోర సంసార బాధ పడలేక ఆయన, ఈ సంసారం ఆయనకు బాధగా తోచి, అమ్మ ఇక నేను ఈ బాధ పడలేను అన్నాడు. ఇది అంతర్ సంసారం. అనాది సంసారం అంటే జనన మరణాలతో కూడి ఉన్నటువంటిది అనాది సంసారం అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆయన బాధపడలేక ఏం చేశాడు? తన పుణ్యోదయమున గురునిగాంచి. అయితే ఫస్ట్ ఏం చేసిందంటే, ఈ యొక్క బాధ నుండి తప్పించుకోవడం కోసం ముందే డైరెక్ట్గా గురువు దగ్గరకు రాలా. గురువు గారి దగ్గరకు రాలా. ఇప్పుడు మనకి కాలు నొప్పి వచ్చిందనుకో, మా ఎమ్మటే హాస్పిటల్కి వెళ్తామా? జండు లేదు మనకి, పెయిన్ కిల్లర్ వేసుకోవడము, అమృతాంజనం రాసుకోవడము, ఏదో ఒకటి చేస్తాం, సొంత వైద్యం చేస్తామా చేయమా అమ్మా? ఏ పద్మకే తలకాయ నొప్పి వస్తే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తామా? ఏమన్నా రాసుకుంటాం. అంటే టెంపరీ మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తాం. మనం చేసినటువంటి ప్రయత్నాలు ఫలించకపోతే అప్పుడు ఆర్ఎంపీ దగ్గర, లో లెవెల్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. తర్వాత ఆయన దగ్గర కూడా తగ్గకపోతే ఎంబీబీఎస్, తర్వాత ఎండి దగ్గరికి వెళ్తాం, లేకపోతే ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాం. లాస్ట్ ఫైనల్ అనమాట. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ లేడనమాట.
ఎండి ఎఫ్ఆర్సిఎస్గా ఆయన అనమాట హయ్యెస్ట్ అనమాట, ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు. అక్కడ కూడా తగ్గలేదని కొమ్మకి చేసేది ఏం లేదు. అంటే తగ్గనే జబ్బు అయితే ఉండదు, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఏదో ఒక మందిస్తారనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే ఒక ఆయనకు బాధ కలిగినప్పుడు ఆ బాధను పోగొట్టుకోవడం కోసం తాత్కాలికమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు దాన్ని తగ్గించుకోవడం కోసం. ఈ సాధకుడు కూడా ఏం చేశాడంటే తాత్కాలికమైనటువంటి ప్రయత్నాలు కొన్ని చేశాడట. తన యొక్క ప్రయత్నాలు ఫలించినటువంటి సందర్భంలో గురువు దగ్గరకు వెళ్ళాడు. ఓకే, అర్థమైంది కమ్మా మహి? అర్థమైందా? ఏమర్థమైంది? సాధన సంపత్తి యుగల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారము నన్ను బాధపడలేక, ఇప్పుడు ఈయన ఎట్లాంటోడు? ఈ సంసారం బాధగా తోచిందన్న ఆయన ఎట్లా ఉంటాడు? ఆయన తిక్కలోడేం కాదు. ఆయన ఏమన్నా తిక్కలోడా? కాదు. ఎలాంటి వాడంటే సాధన సంపత్తి కలిగి ఉన్నటువంటి వాడు. ప్రపంచంలో ఎన్ని సాధనలైతే చెప్పారో లక్ష్యాన్ని చేరటం కోసం, జన్మరహిత స్థితిని పొందడం కోసం ప్రపంచంలో చెప్పబడినటువంటి సాధనలన్నీ పూర్తి చేశాడు. సాధనలు ఎన్ని రకాలుగా ఉంటాయని చెప్పారు? 2 రకాలు చెప్పారమ్మా. ఒకటి పాపం వచ్చేది, ఒకటి పుణ్యం వచ్చేటువంటిది. ఈయన ఎట్లా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడు కాబట్టి ఆ పాపానికి సంబంధించి చేయలేదు. పుణ్య సంబంధమైనటువంటి సత్కర్మలు అనేకం చేశాడు. దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, హోమాలు, మంత్ర అనుష్ఠానాలు, ధ్యానాలు ఇవన్నీ పూర్తయిపోయినాయి. ఇంకా మనకు సాంప్రదాయంలో ఏం చెప్తారంటే సాధన సంపత్తి అంటే 4 విధాలైనటువంటి సాధనలు సూచించారు మనకి. ఎన్ని రకాల సాధనలు? 4 రకాల సాధనలు అన్నారు. మొదటి సాధన ఏంటి గౌరీ చెప్పు? మనకు గురువుగారు చెప్పినటువంటి సాధనలు 4 చెప్పారు. సాధన చతుష్టయ సంపత్తి అన్నారు. మొదటి సాధన నిత్యానిత్య వస్తు వివేకం, అది మొదటి సాధన. రెండో సాధన ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము. మూడో సాధన సమాధి షట్క సంపత్తి. ఇది అంటే ప్రతి భక్తుడు కూడా సంపాదించుకోవాల్సినటువంటి మనీ లాంటిది, సంపద అన్నమాట. మనం సంపాదించుకున్నటువంటి బ్యాంకు బ్యాలెన్స్తో దీన్ని మనం ఎప్పుడూ బేరేజ్ వేయకూడదు. దాన్ని పెంచడం కోసం కాదు, మనం దేన్ని సంపాదించడం కోసం ప్రయత్నం చేయాలా? సమాధి షట్క సంపత్తిని పెంచడం కోసం ప్రయత్నం చేయాలి. అంటే ఏంటి సమాధి షట్క సంపత్తి అంటే ఏంటి అంటే 6 రకాల సంపదలు. ఎన్ని రకాలు? 6 రకాలు. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఇంకో సాధన ఏంటి? విమక్షత్వం. కానీ మనకి పైనుంచి కిందికి చెప్పారు కానీ కింది నుంచి పైకి చెప్తారు పెద్దలు కొంతమంది. ఫస్ట్ ముముక్షువు. ఒక ఆయన ఏమన్నారు? ముముక్షువు అంటే ఎవరు? ఏ ఊర్లో ఉంటాడు ఆయన? ముముక్షువు అని ఆయన ఏ ఊర్లో ఉంటాడు? కళ్యాణి గారు, ముముక్షువు అంటే ఏ ఊర్లో ఉంటాడు? ఎప్పుడైనా చూసారా ఆయన్ని మీరు? మాకెందుకు కనపడతారు గురువుగారు? ఆయన ఎక్కడ ఉంటాడో ఏంటో మాకేం పని ఆయన చూడటం, అంతేగమ్మా. మనకి కనపడతారా ఏంటి ముముక్షు? ఆయన ఎట్టుంటాడో. ఇప్పుడు మహాభక్తుడు అన్నమనుకోమ్మా, మహాభక్తుడు అనంగలోనే పోతనామాచుడు, శంకరాచార్యులు వారు, ఎవరెవరియో చదువుతాం. మన కళ్ళ ముందే ఉన్నటువంటి వాళ్ళ పేరు ఒక్కడైనా చదువుతాం. అంటే మహాభక్తులు ఉంటే ఎప్పుడో పూర్వకాలంలో ఉండాలి కానీ ఇప్పుడు ఉంటారా అనుకుంటాం. ఇప్పటి కాలంలో ఉంటారమ్మా? అమ్మయ్య, కళ్యాణి గారు ఇప్పటి కాలంలో కూడా ఉంటారు. మన ఆశ్రమంలో కూడా ఉంటారమ్మా అంత మంచి భక్తులు? ఇక్కడ కూడా ఉంటారని చెబుతున్నాను. అంటే ఇక్కడ ఉన్నోళ్ళని ఒకళ్ళని సెలెక్ట్ చేసుకో అంటే ఇక్కడ ఉన్నోళ్ళు నీకు భక్తులుగా కనిపిస్తేగా సెలెక్ట్ చేసుకోవడానికి. అట్లా లేదు గురుగారు, ఇక్కడ కూడా కనిపిస్తున్నారని మీరు అంటారు. ఓకే, యాక్సెప్టెడ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 6 రకాల సంపదలను మనం సంపాదించుకోవాలి. అలా సంపాదించుకునే ముందు ఎవరు సంపాదించుకున్నారు వీటిని అంటే ఫస్ట్ కింది గ్రేడ్ చెప్తారనమాట. ఎవరంటే ముముక్షువు. ఎవరికి అవసరం అవి? ముముక్షువు అంటే ఎవరు? మోక్షాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళని ముముక్షువు అంటారు. ముముక్షువు అంటే ఎవరు? మోక్షాన్ని పొందాలనే కోరిక ఉన్న వాళ్ళని ముముక్షువులు అంటారు. ఇప్పుడు మనకేం అట్లాంటి కోరిక లేదుగా. ఉంటే మనం కూడా ముముక్షులం అవుతాం. మనకుంది అమ్మ కోరిక లేదా?
గౌరీ గట్టి చెప్పట్లేదుగా, ఉందే అమ్మయ్య, ఉంటే ఓకే, మరి లేకపోతే అనుకోవాలా. ఇప్పుడు మనం అందరం కూడా ముముక్షుమే, మనం మోక్షం పొందాలని అనుకుంటున్నాం. మరి మోక్షం పొందాలని అనుకుంటున్నాం. మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆపేక్ష ఎవరికైతే ఉంటుందో వాళ్ళను ముముక్షువులు అన్నారు. ఇప్పుడు మోక్షం అంటే మరి ఏ ఊరిలో ఉంటుంది అది? మోక్షాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలా, అందరం ఇదే కమ్మా అనుకునేది అమ్మా. ఇప్పుడు మోక్షాన్ని పొందాలనుకుంటున్నాం, మరి ఏ ఊరు పోతే వచ్చిందని? మోక్షం అంటే ఏ ఊరు? గురువుగారు మీకు తెలియదు అనుకుంటా, అది ఇక్కడ కాదు, పైన ఉంటుంది. మోక్షం అంటే ఏడుంటుంది? పైన ఉంటుంది. అది ఎర్ర బస్సు ఎక్కితే పోయేది కాదు. ఏ బస్సు ఎక్కితే పోతాం? బస్సులు ఎక్కితే పోతామా? ఏం చేస్తే పోతాం? మోక్షం అంటే అది ఊరా? అది ఆత్మజ్ఞానంగా మోక్షాన్ని పొందాలంటే ఆత్మజ్ఞానం కావాలా. మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వాడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలోనే ఫస్ట్ స్టెప్ వేస్తాడు. ముముక్షు అంటే మోక్షాన్ని పొందాలనుకున్నాడు. అసలు మోక్షం అంటే ఆయనకు తెలిస్తేనే కదా. అది మోక్షము అంటే బంధము నుండి విడుదల, బంధము నుండి విడుదల. ఇప్పుడు మరి నిన్ను ఎవరు బంధించారు? ఇప్పుడు మన ఏమన్నా తాళ్ళతో కట్టేశారా? మనల్ని ఎవరైనా తాళ్ళతో కట్టేస్తే అమ్మయ్య నన్ను చంద్రశేఖర్ గారు కట్టేశారు కాబట్టి ఈడిపించుకోవాలా, కళ్యాణి గారి దగ్గర తాళం చెయ్యిందని చెప్పి కళ్యాణి గారిని పట్టుకోవచ్చు. మనల్ని ఎవరు కట్టేయలేదు కదా. మనకి మనమే బంధీ అయి ఉన్నాం అజ్ఞానము చేత. అజ్ఞానము చేత మనకు మనమే దేహ భ్రాంతిలో ఉండి దేహమే సత్యము అనేటువంటి భావనతో మనం బంధీ అయి ఉన్నాం. ఆ బంధం నుండి విడుదల పొందటం కోసం మనం చేసేటువంటి ప్రయత్నంలో ఫస్ట్ 6 రకాల బేసిక్ ఉండాలన్నమాట, పునాది ఉండాలి. ఆ పునాదినే శమాధి షట్క సంపత్తి అన్నారు. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము. అంటే బాకేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం. అంటే మనసు విషయాల వైపు వెళ్తూ ఉంటే దాన్ని వెనక్కి తిప్పి మళ్ళీ ఈ యొక్క ఆత్మజ్ఞానమునందే స్థిరం చేసేటువంటి ప్రయత్నం చేయటం. దాంట్లో భాగంగా ఓర్పు, సహనాన్ని పెంపొందింప చేసుకోవటం, శ్రద్ధ కలిగి సాధన చేయటం, మనసును ఎప్పటికప్పుడు సమాధాన పరుచుకోవటం అనేటువంటి 6 రకాల స్థాయిల్లో మనం సాధన చేసినప్పుడు, వీటిని సంపాదించుకున్నప్పుడు పై మెట్టెక్కగలుగుతాం, ఇంకో సాధనకు మనం వెళ్ళగలుగుతాం. సాధనల్లో ఇక్కడ మనం సంపాదించుకునేటువంటి సంపాదనలో 6 రకాల్లో మీకు అన్నీ పూర్తయినాయి అని నేను అనుకుంటున్నా. మీకు అన్ని సాధనలు పూర్తయినాయని నేను అనుకుంటున్నా. మీకు మీ మనసు ఎటు పోదు. బాకేంద్రియ నిగ్రహం కలిగే ఉన్నారు, అంతరేంద్రియ నిగ్రహం కలిగే ఉన్నారు. లోపల కూర్చోండి అసలు కదలకుండా కూర్చుంటుంది ఎన్ని గంటలైనా. ఇప్పుడు లోపల పంపించి అంతర్ముఖ సాధన చేయాలా, వెళ్ళి సహస్రారంలో కూర్చోండి అంటే ఎమ్మడే కూర్చుంటుంది, అది కిందికి దిగన కూడా దిగలట్లా. అర్థమైందమ్మా? అన్ని గంటలు లోపలికి వెళ్ళి పైన కూర్చొని అంతర్ముఖ సాధన చేస్తూ ఉన్నటువంటి వాడికి ఇంకా అంతరేంద్రియ నిగ్రహం అవసరమా? ట్రై చేస్తున్నాం. ఓకే, ఇక్కడ శ్రద్ధ సాధనలో ఏముండాలి అంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉండాలి. మనకి ఎంత శ్రద్ధ ఉందో మనకు అర్థమైంది. మనకి ఎంత శ్రద్ధ ఉందో అర్థమైంది. ఏం గురువుగారు మాకు శ్రద్ధ లేదని మీరు ఏమైనా అంటున్నారా అని అనుకోవద్దాం. నేను మిమ్మల్ని అసలు అనను. ఎందుకంటే ఆశ్రమానికి రాకపోతే మాకు శ్రద్ధ లేదనుకుంటున్నారా అంటారు. నేను అట్లా అనుకోమ్మా. మీకు ఎక్కువ శ్రద్ధ ఉంది కాబట్టి ఆశ్రమానికి రావటం లేదని నేను అనుకుంటా. ఎందుకంటే సాధన అయిపోయింది కదా. కొత్తగా లెర్నర్స్ అయితే రావాలి ఆశ్రమానికి. సబ్జెక్టు పూర్తయిన వాళ్ళు మళ్ళీ ఆశ్రమానికి ఎందుకు? అర్థమైందమ్మా? శ్రద్ధ ఉన్నటువంటి వాడు ఎక్కడ ఉన్నా ప్రయత్నం చేస్తాడు. చివరి సాధనమ్మ సమాధానము అనేటువంటి శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధల తర్వాత నెక్స్ట్ సమాధానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనసు సమాధాన పడాలి. మనసు సమాధాన పడాలి. అదెందుకు గురువుగారు మనసు సమాధాన పట్టవేంటి అంటే ప్రశ్నలు లేని స్థితి కలగాలి నీకు. ఎలాంటి ప్రశ్న ఇక ఉత్పన్నం కాకూడదు. సమాధాన స్థితి అంటే ఏంటి అంటే ఇంకా నీకు ప్రశ్నలే లేవు. ప్రశ్నలు లేవంటే ఏంటి అర్థం? నీకు సందేహ నివృత్తి కలిగిందని అర్థం, సంశయ నివృత్తి కలిగిందని అర్థం.
అర్థమైందమ్మా? ఎవరికైతే సందేహ నివృత్తి, సంశయ నివృత్తి కలుగుతుందో వారికి ఇంకా ప్రశ్న లేదు. ఎందుకు? వారి దగ్గర సమాధానమేముంది. సమాధానం ఉన్నటువంటి వాడికి ప్రశ్న లేదు. అర్థమైందమ్మా? ఈ సాధన అయిపోయిన తర్వాత ఇంకో సాధన ఏముంటుంది? ఇకమూత్రార్థ ఫలభోగ విరాగము. అంటే వైరాగ్యాన్ని గురించి చెప్పారు. ఇక్కడ ఏమని చెప్పారు? వైరాగ్యాన్ని గురించి చెప్పారు. దీనికి మనకి శాస్త్రంలో అయితే చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం అంత కాకపోయినా కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వైరాగ్యము అంటే విరాగము, నిరాసక్త భావన. నిరాసక్త భావన దేని యందు? విషయాల యందు. దేని యందు అంటే విషయాల యందు, సుఖాల యందు అని. ఎలా ఉండాలి అనే దానికి ఎగ్జాంపుల్ ఏమని చెప్పారంటే, వమనమైనటువంటి అన్నాన్ని లేదా వమనమైనటువంటి పదార్థాన్ని మనం ఎలా కావాలని కోరుకోమో అలాగే విషయ సుఖాలను కావాలని చెప్పి మనం కోరుకోము అని చెప్పారు. అంటే ఏంటమ్మా? వమనంగా అటువంటి గురువుగారు ఇంకేదైనా పదం చెప్పండి. ఇంకా చెప్తాలే కానీ అంత డెప్త్ అవసరం లేదు, మామూలు పదం వాడుకుంటే చాలు. వమనం అవటం అంటే ఏంటి? ఒక ఆయన 1,00,000 రూపాయలు పెట్టి ఒక స్వీట్ తయారు చేయించుకున్నట్ట బర్త్డేకి. ఎంతమ్మా? 1,00,000 రూపాయలు పెట్టి స్వీట్ చేయించుకున్నాడు. అది 1,00,000 రూపాయలు పెట్టండి అని చెప్పే కానీ అది ఇంత లావు లేదు, ఇంతే ఉంది. 1,00,000 రూపాయలు పెట్టి ఇంత లావు స్వీట్ చేసుకున్నాడు, బర్త్డే స్పెషల్ చేయించుకున్నాడు. ఇప్పుడు నోట్లో పెట్టుకున్నాడు. తింటే ఎమ్మటే అయిపోయింది. 1,00,000 రూపాయల స్వీట్ కదా, తింటే ఎమ్మటే అయిపోయింది. 1,00,000 రూపాయలు ఎమ్మటే అయిపోతాయని నిదానంగా తినడు. ఎట్లో తినడు. తిన్న తర్వాత 10 నిమిషాలకి ఎమ్మటే వామిటింగ్ అయింది. అదేమన్నా మామూలు స్వీటా పారేద్దామంటే, పోనీ 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెట్టి పొలాంటి స్వీట్లో కొనుక్కున్నటువంటి స్వీటా కాదా? ఇది బర్త్డే స్పెషల్. 1,00,000 రూపాయలు పెట్టి స్వీట్ చేయించుకుంటుంది. తీరా అది లోపల పోయిన తర్వాత లోపల అబ్జర్వ్ అవ్వకుండా బయటకు వచ్చింది. బయటకు వస్తే ఊరుకుంటాడా? మన తీసేవరైనా లోపలేసుకోగలరా? ఎందుకని? అదిగో వమనమైనటువంటి పదార్థమునందు ఎలాంటి నిరాసక్త భావన ఉంటుందో, దేహాది జగత్తు యందు, విషయ సుఖాల యందు అలాంటి భావంతో జ్ఞాని జీవిస్తాడు అని చెప్పారు. ఓకే, ఇది మూడో సాధన. దీని తర్వాత పైమెట్టు ఉంటుందమ్మా, అది అసలు సాధన. అసలు సాధన అక్కడ ఉంటుంది. ఇవన్నీ దాటుకుంటూ వస్తే ఆ సాధన చేయగలుగుతాం. ముముక్షువైనటువంటి వాడు సమాధి షట్క సంపత్తిని పొంది ఇహమూత్ర ఫలభోగ విరాగాన్ని, ఒక వైరాగ్యాన్ని పొంది అప్పుడు ఫైనల్ సాధన చేయడానికి వస్తాడు. ఏమిటది? నిత్య అనిత్య వివేకము. నిత్యానిత్య వివేకము. అమ్మయ్య, ఇది చాలా తేలిక గురువు గారు, మీకు ఇది గొప్పగా అనిపిస్తుందేమో కానీ మాకు చాలా ఈజీ అంటున్నారు చాలామంది. అర్థమైందమ్మా? 2 విషయాలను గుర్తించాలని చెప్పారు. ఎన్ని విషయాలను గుర్తించాలి? వివేకం ఉన్నటువంటి వాడు. వివేకం అంటే ఏంటి? తెలివి, జ్ఞానం ఉన్నటువంటి వాడు. జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎన్ని గుర్తించాలన్నారు? ఒకటి నిత్యమైనటువంటి దాన్ని, ఒకటి అనిత్యమైనటువంటి. 2 ఉన్నాయని చెప్పారు. ఎన్ని ఉన్నాయన్నారు? 2 ఉన్నాయి అన్నారు. అంటే నిత్యమైనది అంటే ఏంటి అర్థం? 4 రోజులు ఉండేది అంతేకమ్మా. నిత్యమైనది అంటే ఏంటి? 4 రోజులు ఉండేదేగా, అంతేనమ్మా? చాన్నాళ్ళు ఉండేదా? గట్టి చెప్పరామ్మా అమ్మా. శాశ్వతంగా ఉండేటువంటి దాన్ని నిత్యమైంది అన్నారు. శాశ్వతంగా ఉండేటువంటి దాన్ని నిత్యమైంది అన్నారు. అనిత్యమైనటువంటిది ఏంటి? కొంతకాలమే ఉండేటువంటిది, కాలానికి లోబడి ఉండేటువంటిది, కాలంలో నశించిపోయేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని అనిత్యమైనటువంటిది అన్నారు. ఇప్పుడు ఒకటి నిత్యమైందని చెప్పారు, ఒకటి అనిత్యమైందని చెప్పారు. ఇప్పుడు దేన్ని పట్టుకుంటే బెస్ట్ మనం? నేను ఆత్మను అనలేదు. నిత్యమైన దాన్ని పట్టుకుంటారా, అనిత్యమైనటువంటి దాన్ని పట్టుకుంటారా? మీరు ఏది పట్టుకున్నారో అదే చెబుతారు, నాకు తెలీదా ఏంటి? మీరు దేన్ని పట్టుకున్నారు? నిత్యమైందే పట్టుకున్నారు. అనిత్యమైనటువంటి దాన్ని మీరు విడిచిపెట్టారు. అసలు అనిత్యమైన దానికి మీరు ప్రయత్నమే చేయట్లా.
మీ ప్రయత్నం అంతా కూడా ఎటువైపు సాగుతుంది? నిత్యమైనటువంటి దానికి. ఇంతకీ నిత్యమైందంటే ఏంటి? అది రోజు మనం వెంకటేశ్వర స్వామి గుడికాడికి పోతాం, ఆడ కనిపిస్తుంటుంది, అదే కమ్మ నిత్యమైంది. ఇక అక్కడే ఉంటుంది, అదేనా? అది కాదా? మరి దాన్ని చూడటానికి ఆడికి పోవాలి. ఏ ఊరు పోతే కనపడింది? అది తిరుపతి పోతే కనపడిందా? నిత్యమైంది కనపడిందా? అమ్మ తిరుపతి పోతే అక్కడ కూడా కనపడదా? ఖచ్చితంగా ఇది కాశీలోనే ఉంటుంది. అయితే నిత్యమైందంటే కాశీయే పోవాలా, ఆడే ఉంటుంది కదా. ఆడ కూడా ఉంటుందా? శబరిమల అయిపోవాలా ఏంటి? అమ్మ గుట్టల్లో మనం పోవడం కష్టం అమ్మ. మన దగ్గర నిత్యమైంది మన దగ్గరే ఉందంట. ఎక్కడుంది? మన దగ్గరే ఉంది నిత్యమైంది. మరి అనిత్యమైంది ఏ ఊర్లో ఉంది? అనిత్యమైంది ఎక్కడుంది? అది కూడా ఇక్కడే ఉంది. అంతటా ఉంది, ఇక్కడ ఉంది. రెండు ఒక చోటే ఉన్నాయా? ఏమహి? అనిత్యమైంది, నిత్యమైంది రెండు ఒకే చోట ఉన్నాయి. ఓకే, రెండు ఒకే చోట ఉంటే ఇప్పుడు మనం దేనికోసం ట్రై చేస్తున్నాం? దేన్ని పొందడం కోసం ట్రై చేస్తున్నాం? మన ప్రయత్నం అంతా దేనికి? నిత్యమైన దానికోసం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బాగా ఇష్టమైంది ఏదైతే ఉంటుందో దాన్ని పొందడం కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అనిత్యమైన దానికి తక్కువ టైం స్పెండ్ చేస్తాం. అంతే కదా. తెలివిగల వాళ్ళు చేసే పని ఏంటి? ఏ కళ్యాణి గారు అంతే కదా, ఉన్నదే కదా, అనుకునేది ఉన్నదే కదా. ఇప్పుడు అనిత్యమైందంటే ఏంటి? శరీరం. వారు చెప్పారు కదా, దేహాది జగత్తు. దీనికోసం మనం ట్రైయే చేయం. చేస్తామమ్మా? దీన్ని డెవలప్ చేయాలని ఏమని అనుకుంటామా? గురువుగారు మీకు తెలియట్లేదు, మీరు ఆశ్రమంలో ఎప్పుడు బుక్కులు చదువుతున్నారు కాబట్టి మీకేమీ అంతుపట్టట్లేదు అనుకుంటా. అసలు జనం మొత్తం కూడా 24/7 అనిత్యమైన దానికోసమే ట్రై చేస్తున్నారు. అంటే ఏంటమ్మా? దేహాన్ని డెవలప్ చేయడం కోసం ట్రై చేస్తున్నామా మనం? దేహ సుఖాలను పెంపొందింపజేయాలని ప్రయత్నాలు అయితే చేయట్లేదు కదా. చూడండి అమ్మా, ఒక ఆయన ఉద్యోగం చేస్తూ ఉంటాడు. రోజుకి 12 గంటలు ఉద్యోగం. దేన్ని చేస్తాడు? దీన్ని పెంచడం కోసమే. ప్రొద్దుటే లేవంగులోనే బ్రష్ దేన్ని డెవలప్ చేయడం కోసం? పేస్టు. ఇష్టమైన పేస్ట్ లేకపోతే ఒక్కరోజు వేరే రకం పేస్ట్, నాకు డాబర్ రెడ్ టూత్ పేస్ట్ లేకపోతే అసలు నేను రుద్దను, నీకు తెలీదా అని చెప్పి భార్యతో గొడవ, నువ్వెందుకు తీసుకురాలేదని. అర్థమైందమ్మా? ప్రొద్దుటే పళ్ళు రుద్దడంతో సహా, ఒంటికి సబ్బులు రుద్దడంతో సహా, దీనికి పెర్ఫ్యూమ్స్, ఫెయిర్ అండ్ లవ్లీలు, పౌడర్సు, కాస్మెటిక్స్, ఎంత డ్రెస్ మెయింటెనెన్స్, దీనికి నెయిల్ పెయింట్స్, హెయిర్ ఆయిల్స్, తెల్లబడితే వారానికోసారి రంగు పెయింటింగు, పళ్ళు ఓడిపోతే డెంటల్ సెట్టింగు. దీనికోసం ట్రై చేస్తున్నామా లేదా? మనం నిత్యమైన దానికోసం ప్రయత్నం చేసేటైతే రోజు కనీసం 12 గంటలైనా ధ్యానం చేయాలి. గౌరీ, మనం ఎన్ని గంటలు ధ్యానం చేయాలా? వేసుకుందాం, తక్కువలో తక్కువ వేసుకుందాం, 12 గంటలు. సరే, అంత అయితే మా వల్ల వదిలేండి. ఇంతకుముందు మన ఈ మార్గంలో నడుచులో ఉంటారుగా, వాళ్ళని ఏదైనా ఉంటే ఎగ్జాంపుల్ చెప్పండి గురువు గారు అంటే నేను చెప్తామా. ఒకళ్ళు మీకు చాలాసార్లు చెప్పా, ఆచార్య శ్రీరామ్ శర్మ గారు. వారు రోజు ఖచ్చితంగా 8 గంటలు గాయత్రి మంత్రోపాసన చేసేవారు. అవసరమైతే ఒకరోజు నిద్రను త్యజించారు, తినేదాన్ని తగ్గించుకున్నారు, నిద్రను తగ్గించుకున్నారు. కానీ 8 గంటలకు ఒక్క నిమిషం కూడా తగ్గకుండా ధ్యానం చేశారు. చాలదమ్మ, వారిని ఎగ్జాంపుల్కి తీసుకున్నాం. 8 గంటలు చాలమంటారా? ఎక్కువ అంటారా? తక్కువ అంటారా? 8 ఏం సరిపోయేది గురువు గారు, మనం పరిపూర్ణం కాదు, ఇంకో 4 ఎక్కువ వేసుకోండి అందామా? లక్ష్మికి 8కి 4 కలుపుకుందామంట. వద్దే గురువు గారు, 8 చాలంటారా? అంటే నిత్యమైన దానికోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఇప్పుడు ఇంతకీ ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది అంటే దేహము అనిత్యమైనటువంటిది. ఈ దేహములో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది నిత్యమైనటువంటిది. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం దేన్ని పట్టుకోవాలా? మన లక్ష్యం ఏదై ఉన్నది?
నిత్యమైనటువంటి దాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఇప్పుడు వీరు చదివినటువంటి కందార్థంలో ఈ సాధన కూడా పూర్తి చేసిండంట ఆయన. ఇప్పుడు ఘోర సంసార బాధ కలిగి ఆయన ఇది కూడా పూర్తి చేసిండంట. అదే చెప్తున్నారు అందులో. సాధన సంపత్తియుగల సాధకుడొక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి యురుతారా భక్తిన్ శరణని మ్రొక్కి మరి మారే యోక్తిన్ బోధా చేయుము పుణ్య పురుష మా బోంట్లాకు సాధించదగు ముఖ్య సాధనాయని బల్కే యురుతారా భక్తిన్ శరణని మ్రొక్కి మరి మారే యోక్తిన్. ఏవండి గురువుగారు, నేను మీ దగ్గరకు వచ్చా, సరెండర్ అయ్యా, మీకు శరణాగతి నేను చెందుతున్నా. నేను సాధనలన్నీ చేశా, ఈ లోకంలో చెప్పబడినటువంటి సాధనలన్నీ పూర్తి చేశా. అంటే జీవ బ్రహ్మైక్యంతో సహా ఈయన చేసినటువంటి సాధనలు ఏంటంటే జీవ బ్రహ్మైక్యంతో సహా తారకాయోగం కూడా సాధన చేశాడు. అర్థమైందమ్మా? సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్య విచారణ కూడా అయిపోయింది. అహం బ్రహ్మస్మి అనేటువంటి సాధన కూడా పూర్తయిపోయింది. తత్వమసి బ్రహ్మ అనేటువంటి సాధన కూడా పూర్తయింది. ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత అయినా కానీ ఈ బాధ తొలగట్లేదండి ఆయనకి. ఈ ఘోర సంసార బాధ తొలగట్లేదట. అప్పుడు గురువుగారి దగ్గరకు వచ్చి, అయ్యా ఏదో పుణ్యము ఫలించి మీలాంటి మహాత్ముల యొక్క సన్నిధికి నేను చేరుకున్నాను అని చెప్పారు. మనం చెప్తారు కమ్మా, మహాత్ముల యొక్క సన్నిధికి చేరాలంటే ఏంటి? ఎంతో పుణ్యం ఉండాలి. పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్య వశము చేత పుట్టవలయు అట్లు పుట్టకున్న అతి కష్ట సాధ్యంబు అఖిల జీవసంగ ఆత్మలింగ అని చెప్పారు. పూర్ణ బోధ వినాలి అంటే ఎంతో పుణ్యం ఉండాలన్నారు. మనకు పుణ్యం ఉంది కాబట్టి ఈ గురువు గారి దగ్గరకు వచ్చాం. బహుజన్మ పుణ్య వశము చేత పుట్టవలయు, మనం అట్లా పుట్టాం. ఎన్నో జన్మల్లో మనం పుణ్యం చేసుకొని ఒకేసారి ఈ జన్మకు వచ్చాం. అక్కడ సాధనలన్నీ ఫుల్ఫిల్ చేసుకొని ఆ సాధనల వలన మనకు జన్మరహితం కాదు అనేటువంటి దృఢత్వం మనకి ఏర్పడింది. ఎవరు చెప్పారు గురువుగారు సాధన వల్ల జన్మరహితం కాదని? అంటే ఎవరిది వాళ్ళకే చెప్పాలి. ఒక ఆయన ఒక హాస్పిటల్కి వెళ్ళిండు మోకాళ్ళ నొప్పులకి. అర్థమైందమ్మా? 3 వారాలు రమ్మన్నారట. 3 వారాలు వెళ్ళిండు. ఆయన రాసిన మందులు వేసుకున్నాడు. ఆయన చెప్పినట్టు పచ్చం చేసిండు. మోకాళ్ళ నొప్పి తగ్గలేదు. మోకాళ్ళ నొప్పి తగ్గకపోతే ఏం చేస్తాడు? డాక్టర్ని మార్చుతారు. ఏమండి డాక్టర్ గారు, మీరు చెప్పినట్లుగా నేను మందులు వేసుకున్నా, పచ్చం చేసా, మీరు చెప్పినవన్నీ ఫాలో అయ్యాను, అయినా కానీ నాకు నొప్పి తగ్గలేదు, బాధ ఉపశమింపబడలేదు. అప్పుడు ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఏమన్నా ఉంటే బెటర్ ఆప్షన్ చూసుకుంటాం కదా, అలాంటి బెటర్ ఆప్షన్ కోసం ఎదురు చూసినట్టుగా ఇక్కడ ఈ సాధనల్ని పూర్తి చేసినటువంటి సాధకుడు ఒక పరిపూర్ణ గురువును ఆశ్రయించడం అనేటువంటిది జరిగింది. అంతేగాయ్యా? పరిపూర్ణ గురువును ఆశ్రయించాడు. పుణ్యోదయమున గురునిగాంచి ఇరుతార భక్తుని శరణని మ్రొక్కి మరి బోధ చేయుము పుణ్య పురుష మాబోంట్లకు, మాలాంటి మాబోటి వారికి, ఏదో ఆ యొక్క మార్గంలో అడుగులు వేసేటువంటి మాబోటి వారికి ఏదైనా ముఖ్య సాధన చెప్పండి. ఎలాంటి సాధన? ముఖ్య సాధన ఏదైనా ఉంటే చెప్పండి, అది చేసుకుంటాం మేము. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.